ఏంటి సరాసరి ఆదాయము చాలా పెద్ద ఎత్తున పెరిగింది. మా పెట్టుబడుల వల్లనే హైదరాబాద్ అంతా వెలిగిపోతూ ఉంది. అసలు మామూలు అధ్యక్ష, ఎవరైనా గణనీయంగా ఏదైనా ఒక నగరం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే మనం పెట్టిన పెట్టుబడులు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత వాటి రిజల్ట్స్ కనిపిస్తాయి. హైదరాబాద్ నగరంలో 2014 నుంచి విభజన జరిగిన తర్వాత నేటి వరకు 10 ఏళ్లలో కనపడటానికి చూడటానికి కళ్ళకు చూడటానికి ఏదైనా ఒకటైనా మీరు కట్టారా అంటే నగరం అంతా ఎత్తి చూస్తే కూడా ఏం కనపడదు అధ్యక్ష, అంతా ఇన్విజిబులే. మేము చెప్తాం, ఈ 10 ఏళ్ళు రాష్ట్రం హైదరాబాద్ ఎదగటానికి అనేక ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు నగరాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అనేక రకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అధ్యక్ష ఇక్కడ తీసుకొచ్చారు. ఉదాహరణకి ఈసీఐఎల్ కానీ, ఈసీఎల్, ఎన్ఎఫ్సి, సిసిఎంబి, ఎన్జిఆర్ఐ, డిఆర్డిఓ, హెచ్ఏఎల్, మిదాని, బీడిఎల్, ఓడిఎఫ్, ట్రిపుల్ ఐటి, రిమ్స్, డిఆర్డిఓ, డిఆర్డిఎల్, బీడిఎల్, ఆవు కథ కాదు ఇది, ఉన్నది చెప్తున్నా మీకు. బిహెచ్ఎల్, ఎఫ్సిఎల్, సిపిఆర్ఐ, ఐడిపిఎల్, సిసిఎంబి, హెచ్సియు, ఐఐసిటి, ఇక్రిసాట్, ఇఫ్లు, ఇట్లా ఎన్పిఏ, నీసా, నీసియేట్, అవుట్, ఇక చివరికి హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్కి సంబంధించినటువంటి మెట్రో రైల్. అంతేకాదు అధ్యక్ష, ఇవన్నీ వచ్చిన తర్వాత అందరూ వచ్చిన తర్వాత ఇక్కడ నివాసం ఉండటం కోసం ప్రజలకి, ఇందులో పనిచేసే వాళ్ళకి రావటానికి అఫోర్డబుల్ హౌసింగ్, ఎల్ఐజీ, హెచ్ఐజీ, ఎంఐజీ అని పెట్టి అధ్యక్ష బర్కత్పుర నుంచి మొదలు పెడితే ఈరోజు వెంగళరావు నగర్ కానీ, సంజయ్ రెడ్డి నగర్ కానీ, లేకపోతే కూకట్పల్లి బిగ్గెస్ట్ ఏషియా కాలనీ అధ్యక్ష, వనస్థలిపురం, ఇటువంటి అన్ని కట్టడం వలన హైదరాబాద్ ఎదిగింది అధ్యక్ష. దాంతోపాటు ఈ నగరానికి